తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. నాగోబా జాతర సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్లడం జరిగింది. నాగోబా జాతర సందర్భంగా అక్కడ పర్యటన నేపథ్యంలో నాగోబా జాతరకు కూడా అటెండ్ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుంది. నాగోబా జాతర నిమిత్తం అక్కడికి వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా నాగోబా జాతరకు వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే ప్రస్తుతానికి కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఇంద్రవెల్లి సభ కూడా ఈ నాగోబా జాతర కార్యక్రమం అనంతరం కూడా అక్కడికి వెళ్లి సభలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీతక్క, తుమ్మల సహా పలువురు మంత్రులు అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెనకాల అయితే ఉన్నారు. మొత్తంగా ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి నాగోబా జాతరకు అటెండ్ అయ్యారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాసేపట్లో పర్యటించున్నారు. మొత్తానికి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం పర్యటిస్తున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటిసారి జిల్లా పర్యటన కాగా ఇంద్రవెల్లి సభలో 3 గ్యారంటీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇంద్రమ్మ ఇళ్లు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 500 సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. ఈ 3 పథకాల జాబితాను కూడా అధికారులు అయితే రెడీ చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షల వరకు ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో 3 గ్యారంటీలకు సంబంధించి హామీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. అయితే ఇంద్రవెల్లి ఘటన సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే తొలి సభ నిర్వహించడం జరిగింది. అప్పుడు దళిత గిరిజన దండోర పేరిట నిర్వహించిన సభకు 1,00,000 మందికి పైగా జనం ఇచ్చేశారు. దీంతో సభ గ్రాండ్ గా సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి వెనుతిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు కూడా నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి కాంగ్రెస్ వైపు ప్రజలు ఉన్నారనే ప్రజల్లో అభిప్రాయం పెరిగిందన్న అభిప్రాయం అయితే వ్యక్తమవడంతో పార్టీలో కూడా వ్యక్తమైంది. ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పేసి దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్ రెడ్డి సీఎం కావడం కూడా జరిగిపోయింది. తాజాగా పార్లమెంటు ఎన్నికల నగారాన్ని కూడా ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేసేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.